ఆదిలాబాద్ జిల్లాకు 3 కేంద్రీయ విద్యాలయాలు మంజూరైన అధ్యక్ష, మరియు ఒకటి నిర్మల్ జిల్లాకు కూడా మంజూరైంది అధ్యక్ష. మరి కనీసము ఆ ప్లేస్ అలొకేట్ చేయడానికి కూడా అధికారులు ముందుకు వచ్చి మాకు కోఆపరేట్ చేస్తారంటే ఏ రకంగా పరిస్థితి ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మీరు కూడా మాకు ఇన్ఛార్జ్ మంత్రి కదా, మీకు తెలుసు కదా ఉందని. అదే మీరు ఇప్పియండి, మీరే కదా ఇన్ఛార్జ్ మంత్రి గారు, ఇప్పియండి, మీతో కొబ్బరికాయ కొట్టిస్తాం, మీతో ఫౌండేషన్ ఇప్పిస్తాం. చాలా సంతోషం. అంటే ఏ రకంగా మంత్రి గారు అబద్ధం చెప్తున్నారు ఇప్పటికైనా అర్థం చేసుకోండి. వారు అసలు కేంద్రీయ విద్యాలయాలు ఇవ్వలేదని చెప్తున్నారు కదా అని నేను చెప్తున్నా. అయితే అధ్యక్ష, ఆది నుంచి కూడా అధ్యక్ష తెలంగాణకు మెయిన్ విలన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అన్యాయం చేసింది అధ్యక్ష. తెలంగాణ అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు 1956 నుంచి అధ్యక్ష, 1956 హైదరాబాద్ రాష్ట్రాన్ని బలవంతంగా ఆంధ్ర వాళ్ళతో విలీనం చేసింది ఆనాటి నెహ్రూ గారే కదా అధ్యక్ష. ఏ రోజు నుంచైనా మళ్ళీ అధ్యక్ష ఉద్యమం, ఇక్కడ తెలంగాణ ఉద్యమం వచ్చింది, అక్కడ ఆంధ్ర ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమం వచ్చినాక మళ్ళీ విడదీసినప్పుడల్లా మళ్ళీ మంచి అట్మాస్ఫియర్ విడదీయాలి కదా అధ్యక్ష. ఆ అట్మాస్ఫియర్ లేకుండా విడదీసినాక మళ్ళీ ఇక్కడ మాకు ఇస్తలేరు అని అంటే ఏ రకంగా ఇది న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అన్ని రకాలుగా తెలంగాణకి మెయిన్ విలన్గా కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పేసి నేను మరొకసారి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఒక 1000 మంది ప్రాణాలు కోల్పోయిన అధ్యక్ష ఈ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం. మళ్ళీ 1000 మంది ప్రాణాలు పోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కూడా ఒక మంచి అట్మాస్ఫియర్ ఇవ్వలేని పరిస్థితిలో తలుపులు పెట్టుకుని తెలంగాణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడ్డదంటే దాన్ని ప్రాపర్గా మీరు హ్యాండిల్ చేయలేక, మీరు ప్రాపర్గా రీఆర్గనైజేషన్ బిల్లుని మీరు రాయలేక ఇవన్నీ కూడా జరిగినట్టుగా మేము భావిస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, 2 చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ నష్టపోయిందని తప్పని పరిస్థితిలోనే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సి వచ్చింది తప్ప వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలన్న ఒక చిత్తశుద్ధి మాత్రం కనబడలేదు అధ్యక్ష. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిజంగా మీకు ఈ బడ్జెట్లో అన్యాయం జరిగిందని చెప్పి నిజంగా కేంద్రం మాకు సపోర్ట్ చేస్తారని భావిస్తే మీరు మొన్న గెలిచిన 8 మంది రాజీనామా చేసి ఎంపీలను మళ్ళీ గెలిపించుకోండి అధ్యక్ష. అప్పుడు మేము నమ్ముతాం నిజంగా కేంద్రం మీకు అన్యాయం చేసిందా న్యాయం చేసిందా అని. మీరు ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి అధ్యక్ష, అధికారంలో ఉన్నటువంటి ఒక నిమిషం మీరు ఏదైతే సవాల్ లేదు అధ్యక్ష, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, తెలంగాణకు నష్టం జరిగిందని ఈ సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు సభానాయకుడిగా చర్చకు ప్రవేశపెట్టిన దాని మీద చర్చ జరిపినప్పుడు ఏదైతే తెలంగాణకు నిధులు రావడంలో విఫలమైన మీరు 8 మంది ఎంపీలు ముందు రాజీనామా చేయండి, 2 మంత్రులు రాజీనామా చేసి మీరు ముందు ఎన్నికలు రండి. మేము ఈసారి తెలంగాణకు 1 రూపాయికి ఇవ్వలేకపోయినాం, మళ్ళీ ఇస్తామన్న మాటతో మీరు రావాలి, కానీ మమ్మల్ని రాజీనామా చేయబడిందని అధికారం ఉన్నది మీరు. ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల మీద మీరు మాట్లాడే ప్రయత్నం చేయాలి తప్ప ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి ఈరోజు పునర్విభజన చట్టంలో పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని వేల కోట్లు పోతే అనా పైసా ఈరోజు నిన్నటి రోజు తెలంగాణ పదం కూడా ఎత్తని సందర్భం ఉన్నప్పుడు మీరు వెనకేసుకొస్తేట. ఇక తెలంగాణ ప్రజలు మీకు 8 సీట్లు కట్టబెట్టారు, మీరు రాజీనామా చేయండి ముందుగా. ఆ 8 సీట్ల ఎంపీలకు మీరు రాజీనామా చేస్తే మీ ప్రభుత్వం దిగి వస్తుంది. అప్పుడు ఆ కోణంగా మమ్మల్ని రాజీనామా ఏమిటి, మేము ఇక్కడ ఉన్నాము. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం రేపు మా గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ఇక్కడ ఉన్న రాష్ట్ర వనరుల మీద ఈ తెలంగాణ అన్ని వర్గాల కోసం ప్రవేశపెడతారు బడ్జెట్. కానీ రాజీనామా మీరు చేయాలి, 8 మంది ఎంపీలు మీరు చేయాలని కోరుతున్నాను నేను. మహేశ్వర రెడ్డి గారు. స్పీకర్ గారు 40 నిమిషాలు మా బట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్న సందర్భంలో మేము ఇట్లా ఎప్పుడు కూడా కనీసం మేము అడగలేదు సార్ సమయం. కానీ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వాస్తవాలు మాట్లాడుతున్నా వాళ్ళు జీర్ణించుకోలేక ఒకరు కాకుండా ఒకరు లేచి ఇట్లా మమ్మల్ని డిస్టర్బ్ చేసి మా ఫ్లోని మరి ఇట్లా అడ్డుపడే ప్రయత్నం చేయడం సమంజసం కాదు. నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, మొన్న 7 నెలల లోపల 64 సీట్లు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ 7 నెలల లోపల మీరు నిజంగా మంచి చేసి ఉంటే ఈరోజు 17 సీట్లలో కనీసం సగం సీట్లు కూడా ఎంపీలు గెలిపించలేని దుస్థితికి ఎందుకు వస్తుంది?
ఈరోజు 8 మంది ఉన్నటువంటి ఎమ్మెల్యేలము ఈరోజు 8 మంది ఎంపీలను ఎట్లా గెలిపించుకోగలిగినామో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్రజలు మా మీద పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారు. ప్రజలు మా మీద నమ్మకం ఉన్నది. ప్రజలకు విశ్వాసం ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ పార్టీగా ప్రజలు గుర్తించారు కాబట్టి ఈరోజు మా వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు మేము ఏది చేసినా ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేసినాం. ఏది చేసినా తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం ఎప్పుడు పాటుపడ్డది. తెలంగాణ రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు ఏదో ఒక రకంగా నెపం పెట్టి మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేని పరిస్థితిలో కేంద్రం మీరు బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, కేవలం మూసీకి మేము 10,000 కోట్ల అడుగు ఇవ్వలేదంటే మీరు మూసీ ప్రాజెక్ట్ ఈరోజు టేకప్ చేసింది వాళ్ళు కాళేశ్వరం చేశారు కాబట్టి మేము మూసీ చేస్తాం. వాళ్ళు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం కట్టారు. మాకు ప్రాజెక్ట్ కావాలి, మా ఆస్థాన గుత్తేదారులు ఖాళీగా ఉన్నారు. మా ఆస్థాన గుత్తేదారులకు వర్కులు ఇచ్చేసి దాన్ని 1,00,000 కోట్ల ప్రాజెక్టుగా చేసి రేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏటీఎంగా వాడుకుంటామని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. దానికట కేంద్రం సపోర్ట్ చేయాలట అధ్యక్ష. దానికోసం కేంద్రం ఈరోజు నిధులు ఇవ్వాలంట అధ్యక్ష. కనీసం డిపిఆర్ సబ్మిట్ చేయలేదు. కనీసం దాని గురించి ప్రస్తావన చేయకుండా ఈరోజు కేంద్రాన్ని మీరు ఈ రకంగా నిందించడము మరి నిజంగా సిగ్గుచేటు బాధాకరం అని చెప్పి నేను తెలియజేస్తాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అధ్యక్ష. మేము ఎప్పుడైనా సమయం పాటించడం అధ్యక్ష, ఎప్పుడైనా వాస్తవాలు మాట్లాడడం అధ్యక్ష. కానీ ఇన్ని అబద్ధాలతోటి ఈ రకంగా విషం చిల్లే ప్రయత్నం చేసి, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రేపు ఆల్టర్నేటివ్ పార్టీగా ఎదుగుతున్నది. భారతీయ జనతా పార్టీ ఈరోజు మేజర్ అపోజిషన్గా పనిచేస్తూ ఉన్నది. 8 మంది మాకు సమాంతరమైన ఎంపీలు గెలిచినారు కాబట్టి ఈ 8 మంది ఎంపీలతోటి రేపు ప్రమాదంగా మారిందని చెప్పేసి ఏదో ఒక రకంగా భారతీయ జనతా పార్టీ బదనాం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మా మీద విషం చిల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎన్ని రకాలుగా విషం చిల్లినా, ఎన్ని రకాలుగా మా మీద అబండాలు వేసే ప్రయత్నం చేసినా ప్రజలు మా వైపు ఉన్నారు. ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళ న్యాయం జరుగుతుంది. ఈ ధర్మాన్ని, దేశాన్ని రక్షించగలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మా వైపు ప్రజలు ఉన్నారు అధ్యక్ష. ఈరోజు ప్రజలు ఏవైనా సరే మేము 8 సీట్లు గెలిచినాం కదా, మీ సొంత నియోజకవర్గంలో గెలిపించుకున్నామన్నా మర్చిపోతూ అరే సవితి తల్లి ప్రేమట బ్రహ్మాండంగా ప్రజెంటేషన్ చేస్తారు సార్ మా మంత్రి గారు. సవితి తల్లి ప్రేమ తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్ లాంటి మారుమూల జిల్లాల్లో మీరు సవితి ప్రేమ చూపిస్తున్నారు. మీరు కొడంగల్కి 4,000 కోట్ల రూపాయలు చూడండి. ఇక్కడ రైతు బంధుకు పైసలు లేవట, కొడంగల్కు మాత్రం 5,000 కోట్లట. రైతు బంధు ముందు ఇవ్వండి. రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. రైతు బంధుకు డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేవట, కానీ 5,000 కోట్ల రూపాయలు కొడంగల్కి. ఇగో రేవంత్ సొంత నియోజకవర్గంలో 70 రోజుల్లో 3,695 కోట్ల అధ్యక్ష. కనీసం మాకు 3 కోట్లు ఇచ్చినోటి దిక్కులేడు అధ్యక్ష. 3 కోట్లు ఎస్డిపి అడిగితే కూడా దానికి కూడా నాలుగు పెడతారు అధ్యక్ష. మంత్రి గారు మాకు డబ్బులు ఇవ్వనంత మాత్రాన ప్రజలు చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. మీరు డబ్బులు ఇవ్వనంత మాత్రాన అర్థం చేసుకోగలుగుతారు. మేము ప్రజల పక్షాన నిలబడ్డాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. మీరు 1,000 కోట్లు తీసుకుపోయినా రేపు మళ్ళీ ప్రజల మధ్యకే వెళ్లాల్సి వస్తుంది. మీరు ఒకవైపు వివక్ష చూపిస్తూ నీ నియోజకవర్గం అభివృద్ధి చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందదు. మీ నియోజకవర్గాని కోసమో చివరికి ఏ పరిస్థితి అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం అమృత్ అని 3,500 కోట్లు ఇచ్చింది అధ్యక్ష మంచినీటి కోసం. ఆ 3,500 కోట్లు కూడా అధ్యక్ష రాత్రికి రాత్రి ఆస్థాన గుత్తదారులకు పంచుకున్నారు అధ్యక్ష. పాపం మన్నకి ఇయ్యనట్టున్నారు. దాంట్లో రాత్రికి రాత్రి ఆస్థాన గుత్తదారులు పంచుకున్నారు అధ్యక్ష. అది దానికి టెండర్ లేదు, పబ్లిక్ డొమైన్లో ఏమి లేవు అధ్యక్ష. పబ్లిక్ డొమైన్లో టెండర్ కాపీస్ లేవు అధ్యక్ష. ఇన్ని రకాలుగా మోసం చేసి 3,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి చివరకు ఏ పరిస్థితిలో ఉంది రాష్ట్రం అంటే. రెవెన్యూ మినిస్టర్ గారు. గౌరవ బీజేపీ పక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి గారు చాలా అద్భుతంగా అసలు సబ్జెక్టుని డైవర్ట్ చేస్తూ సభని ఇంకొక పక్కగా తీసుకుపోతూ కేవలం కేంద్రం నుంచి ఏదో ఒక 3,500 కోట్లు
అమృత్ స్కీమ్లో తీసుకొస్తే అది ఎవరికో ఇవ్వాలని వీరికి లేదని వారికి లేదని అనటం అసమంజసం. అక్కడ ప్రధానంగా మన ఏజెండా ఈ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో ఈ రాష్ట్రానికి రావాల్సినవి రాలేదు అనేది ఏజెండాలో చర్చ. ఈ చర్చలో మీరు మద్దతు తెలుపుతున్నంటే సంతోషం, తెలపనన్నా కూడా ఏమి అనరు. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. రెండోది, ఇందాక మా సహచర మిత్రులు మాట్లాడినట్టు 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెలిస్తే కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీ కూడా 8 మంది ఎంపీలు గెలిస్తే రాజీనామా చేయాల్సింది ఎవరు చేయాలి? రాజీనామా చేయాల్సింది మీరు చేసి మీ నిరసన తెలియజేస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న మీ పార్టీ దిగొచ్చి తప్పకుండా ఈ రాష్ట్రానికి నిధులు ఇస్తుంది. అది మర్చిపోయి మీరు ఏదో ఏజెండాలో మాట్లాడాలి కాబట్టి విమర్శించాలి కాబట్టి మా మహేష్ అన్న విమర్శిస్తున్నారు తప్ప వారి ఆత్మకి తెలుసు ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియంది కాదు. దయచేసి రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం నుంచి నిధులు వచ్చే దాంట్లో ఈ సభలో కూర్చుందంతా మనం తెలంగాణ బిడ్డలం. పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకునే దాంట్లో మీరు మంచి సూచనలు ఇస్తే తూచా తప్పకుండా భేషజాలకు పోకుండా ఈ ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. సహచర సభ్యులు కూడా దానికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విప్పు గారు అధ్యక్ష ఒకటి మీరు క్లారిటీ ప్రజలు తప్పు సార్. ఇప్పుడు వారు అమృత్ పథకం రాత్రి పంచుకున్నది అనే దాన్ని రికార్డు సరిచేయాలి అధ్యక్ష. ఎందుకంటే అమృత్ పథకంలో టెండర్ల ప్రక్రియ పూర్తయిన తదుపరి గుత్తేదారులు ఆయా పనులు చేయడానికి వచ్చారు తప్ప ఎవరో రాత్రి పంచుకున్నారు అధ్యక్ష. వాడు తప్పుడు సమాచారం గతంలో కూడా ప్రెస్ మీట్లో కూడా ఇది మాట్లాడారు. అది బయట కానీ హౌస్లో తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు కాబట్టి మేము సరి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అమృత్ పథకంలో వచ్చిన నిధులకు టెండర్లు జరిగినాయి, టెండర్ల ప్రకారమే పనులు జరుగుతాయి తప్ప మరొకటి కాదని మాట సంగతి చెప్తున్నాం. ఈరోజు ఒకటి ఇంకోటి ఆనాడు ఎన్నికలప్పుడు కింద మీరు ఉండాలట పైన వాళ్ళు ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళకి ఆ రోజు ఓటేస్తే 8 సీట్లు వచ్చినాయి అధ్యక్ష. ఈరోజు మనకి ఏదైతే తెలంగాణకు అన్యాయం జరిగింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో కాబట్టి ఆ 8 మంది రాజీనామా వేసి మళ్ళీ ఎన్నికల్లో ముందుకు రావాలనేది ఒకటి సూచన. ఈరోజు వాళ్ళు మీరేని గెలిచిరంటున్నా అయోధ్యలో వాళ్ళు ఓడిపోయారు. అట్లా అనుకుంటే ప్రధానమంత్రి గారు మొదటి లెక్కింపులో కూడా వాళ్ళు వెనుకబడిపోయి ఉన్నారు. అట్లా అనుకుంటే అది ప్రామాణికం కాదు అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వం మాకు వచ్చింది, అది మ్యాండేట్ అధ్యక్ష. మహేష్ రెడ్డి గారు కూర్చోండి అన్న, మీరు కూర్చోండి. శంకర్ గౌరవ స్పీకర్ గారు, అందుకే మహేష్ రెడ్డి గారు మీరు సబ్జెక్ట్ మాత్రమే సార్ మీరు సబ్జెక్ట్ పోవడం వల్ల ఇది ఇబ్బంది అవుతుంది. మాట్లాడండి సార్. ఆయన ఈడికలు అయోధ్యంగా పోవచ్చట కానీ నేను పక్కకు పోవద్దా సార్? ఆయన ఏమన్నాడు సార్? ఆయన అయోధ్యలో గెలవలేదంటే మరి ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా ఓడిపోయింది సార్. ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా ఓడిపోయింది సార్. అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది సార్. సిట్టింగ్ సీట్ ఓడిపోయింది సార్ మల్కాజ్గిరి. అట్లా మేము మాట్లాడే విమర్శ మేము మాట్లాడాం సార్. మేము అట్లా మాట్లాడాం సార్. మేము అటువంటి మాటలు మాట్లాడాం సార్. దయచేసి మేము అట్లా మాట్లాడాం. డిప్యూటీ సార్ ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్. డిప్యూటీ సీఎం గారు మహేష్ రెడ్డి అధ్యక్ష, మహేశ్వర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులకు ఫ్లోర్ లీడర్ అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఆ బడ్జెట్కి వ్యతిరేకంగా ఏదో మనం మాట్లాడుతున్నాం, తీర్మానం చేస్తున్నాం అని వారు అనుకుంటున్నారు. అది కాదు అధ్యక్ష. మేము ఎవరి మీద విషయం చెమ్మట్లేదు. ఒక్క నిమిషం, ఎవరి మీద విషయం చెమ్మట్లేదు. ఆ బడ్జెట్ మీద దాన్ని ఏం తప్పు పట్టట్లేదు. మనం అడిగిందల్లా ఇక్కడ ఈ చర్చ ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అవసరాలు, వాటా, హక్కు ఆ బడ్జెట్ ద్వారా రాలేదు. దానికి సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలు, విశాలమైనటువంటి ప్రయోజనాల దృష్ట్యా ఈ సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా ఉంటాయి కాబట్టి చర్చ జరిపి చర్చ ద్వారా ఒక తీర్మానం చేసి ఆ బడ్జెట్ ద్వారా ఎక్కువ నిధులు రాబట్టడం కోసం ప్రయత్నం చేద్దాం అనేటువంటి ఆలోచనతో పెట్టినటువంటి చర్చ ఇది. ఆ చర్చని పక్కదో పట్టించి మిగతా అంశాలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. దానివల్ల రాష్ట్ర ప్రయోజనాల నష్టం జరుగుతుంది అధ్యక్ష. ముందు సభలో ఉన్నటువంటి సభ్యులందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ముఖ్యంగా మహేశ్వర్ రెడ్డి గారికి, ఎందుకంటే
కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది, వారు పోయి మాట్లాడితే కొంత బడ్జెట్ రావడానికి అవకాశం ఉంది, కొన్ని అవకాశాలు రావడానికి ఉంది. మోడీ గారి దగ్గర పోగలరు వారు, అవసరమైతే